మణిపూర్ సీఎం రాజీనామా, రాజకీయ భూకంపం, భవిష్యత్తు దిశ ఏంటి? మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ గారు తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలు, ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాలపై మరియు జాతీయ స్థాయిలో కలిగించే ప్రభావాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. బీరెన్ సింగ్ గారు 2017 నుంచి మణిపూర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో మణిపూర్ రాష్ట్రం తీవ్ర అశాంతిని ఎదుర్కొంటుంది. మణిపూర్లో ఎథ్నిక్ గ్రూపుల మధ్య గల వివాదాలు, హింసాత్మక సంఘటనలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రాజీనామా కారణాలు, గత కొన్నేళ్లుగా మణిపూర్లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. 2023లో మణిపూర్ రాష్ట్రంలో భిన్న వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రజలలో విశ్వాసం కోల్పోయారని, పరిస్థితిని అదుపులోకి తీనప్పుడు తన పరిపాలన వైఫల్యం ఉందని ఆయన అంగీకరించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మణిపూర్లో పరిస్థితులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అంతర్గత విభేదాలు, బీజేపీలోని కొన్ని వర్గాలు బీరెన్ సింగ్ నాయకత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడం కూడా రాజీనామాకు ఒక కారణంగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తి, ముఖ్యంగా నిరుద్యోగిత, అభివృద్ధి కొరత వంటి అంశాలు కూడా ప్రజా వ్యతిరేకతకు కారణంగా మారాయి. రాజీనామా ప్రకటన. బీరెన్ సింగ్ తన రాజీనామా లేఖను గవర్నర్ అనుసుఖియాకి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మణిపూర్లో శాంతి నెలకొనాలి, నా పదవికి రాజీనామా చేయడం వల్ల శాంతి స్థాపనలో కొంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను అని చెప్పారు. రాజకీయ పరిణామాలు. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత మణిపూర్లో కొత్త నాయకత్వంపై అనేక ఊహాగానాలు జరుగుతున్నాయి. బీజేపీ అధిష్టానం కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించింది. మణిపూర్ బీజేపీ అధ్యక్షుడు ఎస్ రాధాకృష్ణన్ తదితర నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ రాజీనామాను ఆలస్యంగా తీసుకున్న చర్యగా అభివర్ణించింది. ప్రజల ఒత్తిడికి తలొగ్గి బీరెన్ సింగ్ తప్పుకున్నారని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా ఈ పరిణామంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా ఈ వ్యవహారంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ, ఇతర క్షేత్రస్థాయి రాజకీయ పక్షాలు కూడా బీరెన్ సింగ్ పాలనపై ఘాటు విమర్శలు చేశారు. భవిష్యత్తు దిశ. మణిపూర్లో ప్రస్తుతం పాలన సంక్షోభం నెలకొంది. శాంతి పునరుద్ధరణ, ప్రజల విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడం కొత్త ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యంగా మారింది. బీజేపీ ఈ సంక్షోభాన్ని ఎలా అధిగమిస్తుందో చూడాల్సింది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితులను సమీక్షించారు. మణిపూర్లో మళ్లీ ఎన్నికలు జరుగుతాయా లేక కొత్త నేతలతోని ప్రభుత్వం కొనసాగుతుందా అనే ప్రశ్నలకు త్వరలోని సమాధానం లభించనుంది. ఇదంతా చూసిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బీరెన్ సింగ్ రాజీనామా మణిపూర్ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. శాంతి భద్రతల అభివృద్ధి లక్ష్యంగా కొత్త నాయకత్వం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. స్థానిక ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు ఈ రాజకీయ పరిణామాల వల్ల మళ్లీ అనిశ్చితి ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కూడా ఈ రాజకీయ అస్థిరత ప్రభావం చూపొచ్చు. మణిపూర్లోని చిన్న వ్యాపారాలు ఇప్పటికే భద్రతా సమస్యల వల్ల నష్టపోతున్నాయి. విద్యా వ్యవస్థపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. నిరంతరం హింసాత్మక ఘటనలతో విద్యార్థులు సాధారణ విద్యను కొనసాగించలేకపోతున్నారు. మణిపూర్ సమస్యను పరిష్కరించడానికి ఎంతగానో ప్రయత్నిస్తుందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం చర్యలు తగినంత లేవని విమర్శలు చేస్తున్నారు. మరి మణిపూర్లో పరిణామాలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి.